అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సునీత ఉపద్రష్ట. నవంబర్ 13th వరల్డ్ కైండ్నెస్ డే మీ అందరికీ తెలుసు. టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ డే లాంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే అవర్ బిలౌడ్ సూపర్ సింగర్ శ్రీమతి చిత్ర గారి డిజిటల్ కాన్సర్ట్ ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆ కాన్సర్ట్ వినాలి అంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఒకటే, touchalife.org కి వెళ్తే అక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. సో బికాజ్ యూఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ అండ్ యూల్ హ్యావ్ ఫెంటాస్టిక్ టైమ్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. సో ఆవిడతో మాట్లాడడము అంటే ఐ డోంట్ నో, బాలు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చిత్ర గారు పాటలు వింటూ ఉంటారు, సరే బాగానే ఉంటుంది, మాట్లాడించండి చూద్దాం అని ఎప్పుడు ఒక సవాల్ విసురుతూ ఉండేవారు బాలు గారు. సచ్ అ స్వీట్ పర్సన్ షీ ఇస్. మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎవరు అంటే నాకు తెలిసిన వాళ్ళలో వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఆ లిస్ట్లో ఉంటారు చిత్ర గారు. కాసేపు వారితో ముచ్చటిద్దాము, కైండ్నెస్ గురించి, ఆవిడ జీవితంలోని అనుభవాల గురించి, అనుభూతుల గురించి తెలుసుకుందాం. ఆ కోకిల కంఠం ముందు నా గొంతు మూగపోతుంది. ఇంకొక కోకిల పాడబోతున్నారు, ఇంకొక కోకిల. You're such a sweet and fantastic human being. నేను నా జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరికి చెప్తాను ఈ విషయం. పాట పరిమళించాలి అంటే ఆ మనసు స్వచ్ఛమైంది అయి ఉండాలి. ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ ఆర్ట్ ఫామ్. అది కొంచెం అసలు ఎవరికన్నా దానిలోని దైవత్వం వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి అంటే మనకి స్వచ్ఛమైన మనసు ఉండాలి యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు మీ పాట మధురమైనదా, మీ మనసు మధురమైనదా అని ఎవరన్నా డిబేట్ చేస్తే కనుక గెలవటం చాలా కష్టం. ఇది అని చెప్పడం ఇంపాసిబుల్. హౌ కెన్ యూ బి సో స్వీట్ మేడం? మేడం వద్దు, ముందే చెప్పాను. అంటే ఇంటర్వ్యూ కదా, హోస్ట్ గా. అప్పుడు కూడా మేడం వద్దు, లవ్ యూ అక్క, అది బెస్ట్. హౌ కెన్ యూ బి సో స్వీట్ అక్క ఆల్వేస్? అంటే మీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు లైక్ చాలా డెప్త్కి వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అండ్ రిమైండ్ యూ ఆల్ దోస్ థింగ్స్, బట్ అవన్నీ తట్టుకొని హౌ కెన్ యూ బి సో స్ట్రాంగ్ అనాలా, లేకపోతే హౌ కెన్ యూ స్మైల్ లైక్ దాట్, హౌ కెన్ యూ సింగ్ లైక్ దాట్? నాకు నా దుఃఖం అదన్నీ నా పర్సనల్, అదన్నీ బయట వాళ్ళకి నేను ఇలా ఫోర్స్ చేసి వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ అండ్ హ్యాపీగా ఉన్న ప్లేస్లో పాజిటివిటీ ఉంటుంది. I always prefer to be with positive people and in a positive atmosphere. సో అందుకే నేను when I am alone, నాకు నా తోడుగా నా దుఃఖం అదన్నీ నాతో వస్తుంది. అయితే when I am with somebody, I want to be happy and I want to make them happy. Maybe that is God's decision. So everything, whatever it is destined to happen, it will happen, but we have to move forward. కానీ ఇంత డిటర్మినేషన్ లేకపోతే ఇంత స్ట్రాంగ్ విల్ పవర్, actually I got counseling from so many people has made me strong actually. Really? Initially I got counseling from so many people for almost 3 months. I was continuously getting counseled by some senior. I have to tell you, she's Mrs. Rekha Ramachandran. She is also a Telugu lady. Okay. And she was almost 2 months. She was every day almost she was coming here. And I think she's the one who brought me back along with so many other well-wishers. But she was the main person. Great to know. Because as we see, మనం చాలా మందిని మన జీవితంలో కలుస్తూ ఉంటాము. We come across many people. కానీ కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు టువర్డ్స్ పాజిటివిటీ. మనం ఎన్ని హర్డిల్స్ ఎదుర్కొన్నా కూడా మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ రావటానికి వాళ్ళు మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బాగా ఉపయోగపడతారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారినే తీసుకుందాము. ఈజ్ లైక్ ఆ దారి చూపించారు మనందరికీ. గ్రేట్ వెల్ విషర్ మన ఇద్దరికి. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ బాలు గారు చాలా మంచి విషయాలు నేర్పించి వెళ్ళిపోయారు, అది చెప్పాలి. ఇప్పుడు జయసుదాస్ గారి పాదాభిషేకం చేశారు కదా, ఇండస్ట్రీలో వేరే ఎవరికైనా చేసి ఇంతవరకు మనకు తెలియదు కదా.
అస్సలు అదన్నీ ఒక చూడలేదు. మన ఒక పెద్దవారు చూపించారు. మీరు కూడా ఇలా గౌరవించాలి మీ సీనియర్స్ ని అలా చూపించారు. అయితే నేను కూడా మన అది దానికి ఎందుకో అది ఎలా చెయ్యాలో ఏం తెలీదు. మలయాళంలో అలాంటి ఒక అది ఇదివరకు ఇంతవరకు ఎవరు అలా చేసి నాకు తెలీదు ఇంతవరకు. అయితే తెలుగులో అదే తెలుగు సంస్కారం కదా! ఇలా గౌరవించడం తెలుగులో అది ఒక సంస్కారం. అది నాకు తెలీదు ఇంతవరకు. అయితే బాలుగారు అది చూపించారు. మీరందరూ జానకి మార్గం గారు చూపించారు. వాళ్ళకి వాళ్ళకి చేయాలి. మనం చేయాలి. నేను కూడా మనం అందరూ ఖచ్చితంగా కలిసి చేయాలి. మనందరం కలిసి వాళ్ళకి చేయాలి. పెద్దవాళ్ళకి చేయాలి. నేను చాలా ఆలోచించాను తర్వాత. అయ్యో! బాలుగారు ఇలా అని అప్పుడే చెప్పారు. అదే అలాగే ఘంటసాల సార్ గారికి కూడా ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టారు. ఒక విగ్రహం కట్టించి ఆయన అన్వీల్ చేయటానికి బాలుగారు వెళ్ళారు. అండ్ చాలా సందర్భాల్లో ఘంటసాల మాస్టర్ గారి గురించి ఆయన మెన్షన్ చేయకుండా ఎప్పుడు లేరు. అంటే ద వే హి యూజ్డ్ టు ట్రీట్ హిస్ సీనియర్స్ ని ఆయన ఎవరి నుంచి అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నారో, ఎవరైతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారో జీవితంలో పాడడం విషయంలో, ఏ ఒక్కరిని కూడా ఆయన తక్కువ చేసి లేకపోతే రికగ్నైజ్ చేయకుండా లేరు. నాట్ ఓన్లీ సింగర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ ఫర్ దట్ మ్యాటర్. I always used to wonder, he remembers everybody who played for each song. వెరీ ట్రూ. మొన్న పాడిన సాంగ్ కూడా ఈ రోజు తెలియదు, మర్చిపోతున్నాను. అలా పరిస్థితిలో ఎలా ఇంత మందిని ఎలా గుర్తు చేసి ఆ రికార్డింగ్ లో ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన వాయించారు అని జ్ఞాపకం పెట్టేసి అది చెప్పడం చాలా 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 పెద్ద విషయం. ఆల్వేస్ వెన్ హీ కమ్స్ ఫర్ సమ్ అదర్ షూట్స్ ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ ఎలా ఇంత విషయాలు ఎలా గుర్తు పెడతారో ఏమో అని. నాకు తెలిసి ఆయనకి ఇది తప్ప ప్రపంచం లేదు. This is his world. He enjoys being there always. He wants to be there, but I know it's very unfortunate that we lost him. But akka ila professional ga mimmalni influence chesina బాలుగారు లాంటి వాళ్ళు నాకు తెలిసి పర్సనల్ లైఫ్ లో కూడా ఇప్పుడు ఈ we are talking about kindness day and we want to promote కైండ్నెస్ డే. ఇప్పటి వరకు చాలా మనం ప్రమోట్ చేస్తూ వచ్చాం. టీచర్స్ డే అన్నాము, లేకపోతే స్టూడెంట్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను కైండ్నెస్ డే అని. అలాంటి ఒక డే ఉందని ఇంతవరకు తెలీదు. దట్స్ రైట్. సో మనకి ఈ విషయంలో నాలెడ్జ్ తక్కువ. కాకపోతే వేరే కంట్రీస్, ఆస్ట్రేలియా, అమెరికా, రకరకాల కంట్రీస్ ఆల్రెడీ దీన్ని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ నవంబర్ 13th. సో వై డోంట్ వి స్టార్ట్ అట్లీస్ట్ ఈ ఇయర్ ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తే ఏం లేదు, కైండ్నెస్ గురించి 4 మంచి మాటలు మాట్లాడుకోవటం. లెట్స్ స్ప్రెడ్ కైండ్నెస్, లెట్స్ స్ప్రెడ్ లవ్. ఇంతకు మించి ఇప్పుడు కావాల్సిన యూనో స్పెషలీ ఈ పాండమిక్ లో ఇంతకు మించి మనిషి సాయం ఉండటం తప్ప కావాల్సింది ఏముంది? డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఒకే రోజు చూస్తున్నాడు. లైక్ యూనో వీఆర్ ఆల్ ఫేసింగ్ ది సేమ్ ఇష్యూ, రైట్? సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు, ఐ నో యూ హ్యావ్ ఎ ట్రస్ట్ అండ్ యూ డూ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. సో ఈ పాండమిక్ టైంలో మీరు చేసింది ఏదో మాతో పంచుకుంటారా ప్లీజ్? పాండమిక్ టైంలో అని కాదు, యాక్చువల్గా ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసినది ఫస్ట్ ప్లాన్ చేసింది ఏసీవి అని ఒక ఛానల్ ఉంది మలయాళం టెలివిజన్లో, ఏషియనెట్ కేబుల్ విషన్. వాళ్ళు చాలా మ్యూజిక్ ని ప్రమోట్ చేస్తున్న ఒక ఛానల్. సో వాళ్ళకి చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు నా 25th ఇయర్ అని స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, నాకు నా కోసం ఒక సెలబ్రేషన్ నాకు ఇష్టం లేదు, అది వద్దు అని చెప్తే, ఇలా మీరు అది మీరు ఒప్పుకోవాలి, అప్పుడే స్పాన్సర్స్ ని మనకు దొరుకుతోంది. ఏదైనా ఒక ఫంక్షన్ చెప్తే మాత్రం స్పాన్సర్షిప్ వస్తుంది. సో ప్లీజ్ ఒప్పుకోండి అని చాలా నన్ను ఫోర్స్ చేసి స్టార్ట్ చేసాము. ఈ స్నేహ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాను. తర్వాత అది స్టార్ట్ చేసి 3 months లో నాకు నందన ఐ లాస్ట్ హర్. సో అప్పుడు అది స్నేహ నందన చారిటబుల్ ట్రస్ట్ అని మార్చేసుకొని ఇప్పుడు 22 పీపుల్కి లైఫ్ టైం పెన్షన్, మ్యూజిషియన్స్, సిక్ మ్యూజిషియన్స్ అబౌవ్ 60. మ్యూజిషియన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు సంపాదించుకున్న టైంలో వాళ్ళ ఫ్యామిలీని పిల్లలకి చదువు,
చాలా ఉంది కదా, అదన్నీ వాళ్ళు చేసి రిటైర్మెంట్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు, ఇలాంటి చూడ్డానికి ఎవరు లేరు, అలా పరిస్థితిలో అలా ఉన్న కొన్ని మంచి మ్యూజిషియన్స్కి వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు మంత్లీ పెన్షన్ అంటిల్ దే డై, అదొకటి చేస్తున్నాను. తర్వాత మీడియా వన్ అనే ఒక ఛానల్ ఉంది, అది కూడా టెలివిజన్ ఛానలే. నా what I think is after me also this should continue. నేను ఉన్న వరకు దాన్ని ఉంటుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత అది స్టాప్ అవ్వకూడదు కదా. సో అందుకోసం ఇలాంటి నమ్మకం ఉన్న వాళ్ళతో కలిపి చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందని ఒక నమ్మకంతో స్టార్ట్ చేశాము. మీడియా వన్ ఛానల్లో చేస్తున్నది చాలా కష్టపడుతున్న చాలా మంది ఉన్నారు కదా. ఈ టైంలో మాత్రం కాదు, బేసికలీ the earning member of the family, he met with an accident and he's bedridden, and some children, they doesn't have they are ill, they are sick, and no డబ్బు టు ట్రీట్ దెమ్. అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మనకు ప్లేస్ ఉంది అయితే ఇల్లు లేదు, అలాంటి వాళ్ళకి ఇల్లు కడతారు. దానికి వాళ్ళతో నేను కూడా డొనేట్ చేసి అది చాలా మందికి హెల్ప్ చేశాను ఆ ఛానల్ ద్వారా. తర్వాత ఇయర్లీ ఒక 3 కాన్సర్ట్స్ స్పెషల్ చిల్డ్రన్ కోసం చేస్తాను, ఫ్రీగా చారిటీగా చేస్తున్నాను, స్పెషల్ స్కూల్స్ కోసం. అలాంటి ఏదో నాకు అలా చేయగలిగితే, ఎంత రోజు చేయగలిదో తెలీదు, అయితే అంతవరకు నాకు పాడే శక్తి ఉన్న వరకు ఇలాంటి కూడా చేయాలని నా మనసులో ఉన్న. సరస్వతీదేవి కటాక్షం మీకు పుష్కలంగా ఉంది. She blessed you. I mean, you are her child. Always ఆవిడ మిమ్మల్ని ఇలా క్యారీ చేస్తూ వచ్చారు ఆవిడ చేతుల్లో. సో ఐఎమ్ ష్యూర్ మీలాంటి మంచి వ్యక్తులు ఎంతో మంది సహాయం చేయడానికి, అంటే దేవుడు పంపించిన ఇన్స్ట్రుమెంట్స్గా నేను భావిస్తాను. ఒకళ్ళొకళ్ళకి సహాయం చేస్తున్నారు అంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాలి, ప్లస్ దేవుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్స్ట్రక్ట్ చేసే ఉంటాడు. అలాంటి బ్లెస్డ్ చైల్డ్ యు ఆర్. సో మీకు అలా సహాయం చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఐఎమ్ ష్యూర్ యూ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్, బట్ అయ్యో, అది ఒక విషయం చెప్పడం కష్టం. ఏంటంటే ఇస్తున్న అందరూ ఇలాగే చెప్తారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేస్తారు. మీరు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ చాలా మంది ఉన్నారు, అయితే కూడా నాకు ఒక లేడీ గురించి చెప్పాలి. హర్ నేమ్ ఇస్ సావిత్రి అమ్మ. ఎవ్రీబడి కాల్స్ హర్ సావిత్రి అమ్మ, బట్ హర్ పెన్ నేమ్ ఇస్ కృష్ణ ధూళి. She's an ardent devotee of Lord Krishna. She hasn't learned music. She hasn't learned anything. Her husband is a lawyer. They don't have children. So she's a ardent devotee of Lord Krishna. So once she started writing songs about Krishna, all in Hindi and mostly Hindi. But she hasn't learned Hindi. That is the biggest point. Wow. She hasn't learned music also, but she composes in some rare ragas also. Like Sunada Vinodini. That's all rare. Kalyani, Kamboji, అలాంటిది మనకు అందరికి తెలుసు. అయితే రేర్ రాగాస్ కూడా ఆమె ఇలాగా అయితే కరెక్ట్ గా ఉంటుంది, రాగంలోనే ఉంటుంది. She composed lot of bhajans and she taught so many children in that village, in that what do you call agraharam, తెలుసు కదా, అగ్రహారం, బ్రాహ్మిన్స్ ఇల్లు పక్కన ఉంటుంది కదా. అలాంటి అక్కడ ఉన్న చిన్న పిల్లలకి ఈవినింగ్ వాళ్ళు ఆమె దగ్గరకు వస్తారు, నేర్పిస్తారు వాళ్ళకి ఒక్కొక్క భజన్స్, ఒక్కొక్క రోజు నేర్పి. నేను కూడా ఆమె దగ్గర వెళ్ళి కొన్ని భజన్స్ నేర్చుకున్నాను. తర్వాత ఒక రోజు డ్రీమ్ లో కృష్ణుడు వచ్చి నవ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు మీ అని చెప్పి, అప్పటి నుంచి వాటర్ కూడా తాగకుండా ఒక 4 days అలాగే నేను వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పోయారు. సో ఆమె సాంగ్స్ నేర్చుకోవడం మాత్రం కాదు, ఆ పిల్లలకి ఏదైనా
వంట ఏదైనా చేసి అది ఇస్తారు, అది కూడా ఇస్తారు. అలాంటి ఒక వెరీ ప్యూర్ లేడీ. షీఈస్, ఐ సీ హర్ as an incarnation of Lord Krishna. So Wow. every time when I think about her, I get goosebumps actually. She's చూడడానికి కూడా అలాగే ఒక ఫ్రెజైల్, ఒక అందమైన ఒక అమ్మాయి, ఒక లేడీ. I still remember her and I pay a lot of respect to her and I always think about her. She's Great a very to know about kind-hearted her. lady, but a person so close to Krishna. Lord Krishna. అంటారు కదా శ్రీకృష్ణుడే చాలా అట్రాక్ట్ చేస్తాడు ఆయన, అదే. అట్రాక్ట్ యూ లైక్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆయనలో. సో ఆయన అంశే నేను కూడా ఏమో కృష్ణ డివోటీయే, సో అందుకే అందుకే అంత నేను కూడా తేజస్సు చాలా ఉంటుంది. అదే అది కాదు దానికి నేను Of కూడా course, చాలా Akka. నమ్ముతున్నాను కృష్ణ. డాట్ కృష్ణ ఇస్ మై ఫేవరెట్ టు. ఐ టేక్ ఏకాదశి వ్రతం అండ్ ఆల్. వెరీ నైస్. ఐ మీన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లాస్ట్ మార్చ్ నుంచి ఫిబ్రవరి నుంచి మొత్తం మారిపోయింది టోటల్గా. అసలు మన ఫీల్డ్ అసలు రోజు రికార్డింగ్స్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, కాన్సర్ట్స్కి ట్రావెల్ చేసే బిజీగా ఉంటారు మీరు. ఇనీషియల్ లాక్డౌన్ ఇనీషియల్ టైంలో కొంచెం ఎంజాయ్ చేశాను. బిజీ ఏం లేదు, చాలా బాగా కొంచెం నిద్రపోవచ్చు. ఎప్పుడు లేట్గా లేస్తే కూడా ఎవరు అడగరు. అలాంటి 1 week 2 weeks కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత న్యూస్లో అన్ని ఈ పాండమిక్ గురించి ఒక్కొక్క న్యూస్ వస్తున్నప్పుడు నాకు తెలియకుండా ఒక టెన్షన్ వచ్చేసింది, ఒక యాంగ్జైటీ. సో నిద్రపోవడం చాలా లేట్ అవుతుంది. 2 o'clock అయితే కూడా నిద్రపోలేని అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. కొంచెం డిప్రెషన్ కూడా వచ్చింది. ఇంట్లోనే కూర్చొని చాలా బిజీగా ఉన్న టైం నుంచి ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకు చాలా మెమరీస్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం డిప్రెషన్ అయ్యి కొంచెం నేను మళ్ళా కొంచెం కౌన్సిలింగ్ చాలా మంది దగ్గర మాట్లాడడం అదన్నీ స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ నాకు ఏదైనా ఒక పని చేయాలి, లేదంటే ఐ గెట్ మోర్ డిప్రెస్డ్. సో మన కొన్ని ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళ దగ్గర అడిగాను, మనకు ఏదైనా ఒక వాళ్ళ అందరినీ కొంచెం ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఏదైనా సాంగ్స్, లేదంటే ఏదైనా ఒక కన్సోల్ చేసినట్టు ఏదైనా సాంగ్ మనం అందరూ కలిసి పాడేద్దామా అని అడిగి, వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్క లైన్, ఒక జానకి గారు పాడే ఒక సాంగ్ లో, పుగడేంద్రి గారు మ్యూజిక్ చేసిన ఒక సాంగ్, అందరూ ఒక్కొక్క లైన్ పాడేసి రఫ్ గా ఫోన్ లో చేసి అదన్నీ కలిపి ఒక వీడియో లాగా రిలీజ్ చేశాను. తర్వాత బాలుగారు కూడా దాంట్లో వచ్చేసారు. ఒక లైన్ బాలుగారు కూడా పాడారు. బాలుగారితో చేశాను. మనోజ్ గారు, శంకర్ మహాదేవన్ గారు, అలాగే బాలుగారు చేసిన ప్రాజెక్ట్స్ లో కూడా బాలుగారు మ్యూజిక్ చేసిన ఒక సాంగ్ డాక్టర్స్ నర్సెస్ వాళ్ళకి థ్యాంక్స్ చేయడం, ఆ దాంట్లో మలయాళం వర్షన్ నా చేత పాడించేశారు. అదే తర్వాత బాలుగారికి మలయాళం వస్తున్నప్పుడు నన్ను హెల్ప్ అడుగుతారు, కొంచెం మలయాళం కొంచెం చదివి చెప్పు నాకు అని. సో ఈ టైంలో అదన్నీ చేశాను. సో అలా ఉండి కూడా ఇప్పుడు టోటల్ గా డిజిటల్ అయిపోయింది, డిజిటల్ యుగం. కాన్సర్ట్స్ కూడా నాకు తెలిసినంత వరకు సింగర్స్ అందరిలోనూ మా అందరికీ కూడా మార్గం చూపించింది మీరే. ఫర్ దట్ మ్యాటర్ యూ హావ్ స్టార్టెడ్ డిజిటల్ కాన్సర్ట్ అనే కాన్సెప్ట్. అండ్ సక్సెస్ అంటే అక్కడ కూడా సక్సెస్ చూసారు 100%. ఐఎమ్ ష్యూర్ చిత్ర గారి డిజిటల్ కాన్సర్ట్ అంటే ష్యూర్ అంతే, దట్ ఈస్ సూపర్ హిట్. దాంట్లో అయితే ఐఎమ్ ఎంజాయింగ్ దట్, ఐ షుడ్ సే ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఆల్సో, బట్ ఐఎమ్ మిస్సింగ్ ద ఆడియన్స్. వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్, లేదంటే వాళ్ళు అడిగిన సాంగ్ పాడడం, రెస్పాన్స్, దట్ వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. బట్ ఈ టైంలో మనకు వేరే దారి ఏం లేదు, ఇలాగే చేయాలి. ఆడియన్స్ ఉన్నప్పుడు, ఆడియన్స్ లేనప్పుడు కూడా ద వే యూ సింగ్ అండ్ ద వే యూ కండక్ట్ ద షో మీరు చేసుకొని అంతే సిన్సియర్గా, అంతే డెడికేషన్తో, అది మీ వల్లే సాధ్యం అవుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్.
మన ముందు మన బిగ్ బాస్ ఉన్నారు కదా, రిహర్సల్స్ కోరస్ కూడా ఏదైనా ఒక చిన్న తప్పు ఉంటే కరెక్ట్ చేసి మళ్ళా ఇంకొకసారి ఫుల్ ఆర్కెస్ట్రాతో రిహర్సల్ చేసి అదన్నీ చూసి కదా నేను కూడా వచ్చాను. సో ఆ డెడికేషన్ ఉండాలి. బాలుగారు అన్ని దారి 100%. మనకు నేర్పించారు. 100%. సో టచ్ 100 లైఫ్ టైమ్స్ పాడే సాంగ్స్ కూడా మళ్ళా ప్రాక్టీస్ చేస్తారు బాలుగారు. కరెక్ట్. ఆయన నేనే పాడిన పాటలు నేనే ఈ సాంగ్ బాగా తెలుసు కదా, ఎందుకు మళ్ళా ప్రాక్టీస్ చేస్తున్నారు అని కూడా మనం థింక్ చేస్తున్నప్పుడు అది కూడా ఆర్కెస్ట్రా వాళ్ళతో ఏదైనా ఎవరికైనా చిన్న మార్పు ఉంటే అది కూడా కరెక్ట్ చేసి అలాగే అన్ని దారి చూపించేశారు. అది మనం ఫాలో అవ్వాలి అంతే. వెరీ ట్రూ. వరల్డ్ కైండ్నెస్ డే ని పురస్కరించుకొని మీరు ఒక కాన్సర్ట్ చేయటం అనేది మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ కాన్సర్ట్ ఒప్పుకొని తర్వాత నేను విన్నాను ద 13th వరల్డ్ కైండ్నెస్ డే అని. అయితే నాకు చాలా సంతోషం వచ్చింది, ఎందుకంటే ఇలాంటి ఒక వరల్డ్ కైండ్నెస్ డే లో నేను కూడా ఒక భాగమై దాంట్లో ఒక కాన్సర్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది అని, అది చాలా సంతోషం. అయితే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా సునీత గారు ఉన్నారు. అప్పుడు నా కాన్సర్ట్ లో మీరు పాడలేరు, అయితే ఈ ఇంటర్వ్యూలో అయినా మీ దగ్గర నుంచి ఒక 2 లైన్స్ వినడానికి ఏదైనా మన ఆడియన్స్ కి భాగ్యం ఉంటుందా? అసలు ఫస్ట్ నేను ఇప్పుడు పోట్లాడతా మీతో. సునీత గారా? గారు అని చెప్పాను, సారీ. అది అందరూ అసలు అలాగే వచ్చింది. సునీత అంతే. నేను మేడం అంటేనేమో నన్ను ఏదో అని గారు అంటారా? అది అందరూ చెప్తున్నది ఎలా వచ్చింది, ఆడియన్స్ కి సునీత గారు కదా, నాకు కాదు నాకు సునీత. అయితే ఆడియన్స్ కి నేను మీ ముందు అందంగా లేనా ఆ పాట 2 లైన్స్. Oh my God, you made my day. I can't tell you how happy I am today, Akka. Seriously. బట్ కొంచెం కంపోజ్ చేసుకోవాలి, మీ ముందు పాడాలి. నేను ఇలా చెప్తూ ఉంటే, నేను మాట్లాడుతూ ఉంటే ఏంటి నిజమా కాదా అన్న చిన్నపాటి ఇది కూడా రావచ్చు. ఎందుకు ఇంత I can't tell you how much I love you, how much I adore you, admire you. Mutual admiration. You should say it is mutual admiration. As a human being, as an artist, me dedication, me passion towards singing, and that energy, that commitment, we really love you so much, Akka. Looking forward for the best work from you. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అందంగా లేదా పాడాలా? అందంగా ఉన్నారు, అందుకే పాడమన్నాను. ఓకే, ధైర్యం చేసేస్తున్నాను. కనులు కలపవాయే, మనసు తెలుపవాయే, పెదవి కదపవాయే, మాట వరసకి కలికి చిలకనాయే, కలత నిదురలాయే, మరవలేక నిన్ని మదన పడితేనే ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్టునే పెట్టు చేశాను ఇన్నాళ్ళుగా. అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా, అలుసైపోయానా అస్సలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా. నేను చూడగా ఉన్నారు. సో స్వీట్ ఆఫ్ యూ. అసలే బాగున్నారు. అలాగే చూసారా, నేను కళ్ళు మూసుకొని పాడాను. అలాగే సునీత సింగర్ మాత్రం కాదు, అది బహుముఖ ప్రతిభ. అది కూడా చెప్పాలి. డబ్బింగ్ కూడా నేను చాలా మంది చెప్పి, అయితే నేను ఎక్కువ డబ్బింగ్ మీకు తెలుసు, నేను ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ చూడటం అలవాటు లేదు. అయితే కూడా పిక్చర్ పేరు చూడాలని ఉంది. ఆ ఫిల్మ్ లో పద్మావతి అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా,
పద్మావతి పద్మావతి ఎందుకు స్టార్ట్ నేనే అవుతుంది? ఏదో హోంవర్క్ చేశాను అనుకున్నాను. కాదు, ఎనీథింగ్ ఫర్ అక్క. సరిత గారు, యాక్ట్రెస్ సరిత గారు కూడా ఒకసారి చెప్పారు మీ డబ్బింగ్ గురించి, గుర్తుందా? ఒక ఫంక్షన్ లో ఆమె చెప్పారు, మా అవార్డ్ ఫంక్షన్ లో బాగా చేస్తున్నారు అని. అది కూడా ఒకసారి విన్నాను తర్వాత, కొంచెం రెడీ అయిన తర్వాత. గుర్తుందా? అయ్యో డైలాగ్, యా అదేంటది, పద్మావతి 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 నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఫేమస్ డైలాగ్ అసలు. మీరు గుర్తుపెట్టుకోవటం, అడగటం అనేది ఇట్స్ లైక్ సంథింగ్ అమేజింగ్ ఫర్ మీ. అది మాత్రం కాదు, మీ నటించిన ఒక ఫిల్మ్ మూవీ కూడా చూశాను. ఆ మూవీ పేరు యు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్. పేరు మర్చిపోయానే, అయ్యయ్యో. మూవీ పేరేంటి? రాగం. రాగం కాదు, రాగం. యుఎస్ లో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ యూ, ద స్టోరీస్. మనం ఉన్నాం అప్పుడు, మనం షూట్, మనం ఐ థింక్ కాన్సర్ట్ కి వెళ్ళాం కదా, అక్కడ చూపించారు అదే కదా. అవునవును, ఆ ఫంక్షన్. మూవీ పేరు రాగం. రాగం, ఓకే ఓకే, రాగం. ఓకే ఓకే ఓకే, అది కూడా ఓకే. మూవీ పేరు మర్చిపోయాను. అయితే ఒక క్యారెక్టర్ పేరు కదా ఆ మూవీకి, అనామిక అని. శీలావతి. I forgot the name. That movie, there was another name for. What was your name? Pravalika. ప్రవళిక. అదే ఒక నేమ్, ఒక రాగం అని కాదు, ఒక నేమ్. రాగం is the name of the short film, but Pravalika is her character's name. Character. Oh, I thought the movie name is Pravalika. కాదు, రాగం is such a so sweet person. అన్ని ట్రై చేశారు, అన్ని ట్రై చేశారు. యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్. వేరే ఏదైనా ఉందా మీ ఇంట్రెస్ట్? డ్రాయింగ్ ఉందా? డ్రాయింగ్ తెలుసా? డ్రాయింగ్ పర్వాలేదు, ముగ్గులు బాగా వేస్తాను, వంట బాగా చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎందులోనూ పర్ఫెక్షన్ రాలేదు. అయ్యో, మీరు చెప్పినది నాకు రాదు. వంట రాదు, డ్రాయింగ్ రాదు, యాక్టింగ్ రాదు, డబ్బింగ్ రాదు. ఒక మాట చెప్పనా, ఒక్కసారి పాట పాడితే మీరు మాకు ఆకలేదు, డ్రాయింగ్ చేయబుద్ధి కాదు, డబ్బింగ్ వినబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు, ప్రపంచాన్ని అంతా మర్చిపోయి జస్ట్ మీ పాట వినాలనిపిస్తుంది. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక చిన్న మార్పు కావాలి అని అనుకుంటే ఏది చేంజ్ అయితే అట్లీస్ట్ మన పర్సెప్షన్ కానీ మన బిహేవియర్ టువర్డ్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్ మారుతుంది అని మీ ఉద్దేశం? వాట్ చేంజ్ వీ నీడ్ రైట్ నౌ ఇన్ ద సొసైటీ? రికగ్నిషన్. యూ హ్యావ్, ఇప్పుడు ఎవరిని అలాంటి ఒక పరిస్థితి లేదు. ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ వే, దేర్ ఓన్ లైఫ్, ఎవ్రీబడి ఈస్ బిజీ. సో కైండ్నెస్, అది కూడా కైండ్నెస్సే. మిగతా వాళ్ళకి ఏం కావాలో అది హెల్ప్ చేయటం. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా నేను స్కూల్లో చదివిన టైంలో ఒక ఎల్డర్లీ పర్సన్ బస్సులో ఏదైనా వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక సీట్లో కూర్చున్నానంటే ఐ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గివ్ హిమ్ అ సీట్. ఏదైనా ఒక లేడీ ఒక పాపని తీసుకొని ఇలా బస్సులో, వీ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గివ్. దట్ వాస్ ద ట్రైనింగ్ వీ గాట్. బట్ నౌ డేస్ అందరూ, నేను చాలా చూస్తున్నది ఏంటంటే హెడ్ ఫోన్ పెట్టుకొని ఒక్కొక్క సీట్లో కూర్చుంటారు. ఎవరు దగ్గర కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి లేదా అన్ని ఎవరు, ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ దే విల్ బి లుకింగ్ అవుట్ సైడ్. ఇక్కడ ఒక అమ్మాయి బ్యాగు, పాప అదన్నీ చూసి పెట్టుకొని బస్సులో చాలా స్ట్రగుల్ చేయటం, వాళ్ళు కనిపించట్లేదు. సో అలాంటి కొంచెం అది కూడా నేర్పించుకోవాలి స్కూల్స్లో. మనకు
ఆఫ్టర్ స్కూల్ వెకేషన్ టైంలో ఒక ఇలాంటి కొన్ని పిల్లలని సెలెక్ట్ చేసి ఒక వాట్ యు కాల్ ఇంకొక చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అని ఒక సెంటర్లో మనని తీసుకెళ్ళి 1 వీక్ అక్కడే ఉండిపోయి, సో మనం అందరూ ఫ్రెండ్స్ అయిపోతుంది ఆ టైంలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా క్లాసెస్ ఇలాంటి హౌ టు బిహేవ్ దాని గురించి, ఇలా రోడ్లో సైన్స్ అది ఎలా గమనించాలి, అలాంటి రోడ్ ట్రాఫిక్ గురించి, పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి ఒకరు వచ్చి మాట్లాడతారు. అలాంటి క్లాసెస్ చాలా ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క పర్సన్ రిప్రజెంటేటివ్ వచ్చి దాని గురించి క్లాసెస్ ఇస్తారు. సోషల్ వెల్ అది బీయింగ్, చాలా సోషల్ వెల్ బీయింగ్. అండ్ ఈవినింగ్ లో మనం పాడేవాళ్ళు పాడతారు, కొన్ని డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తారు, మోనో యాక్ట్, మిమిక్రీ, అలాంటిది చాలా ఎంటర్టైన్మెంట్ ఈవినింగ్ లో ఉంటుంది. 1 వీక్ అది దట్ వాస్ ద బెస్ట్ టైమ్ ఐ థింక్ I have experienced. So many people came and over roads lo we see signs, no, what does that mean? We doesn't know, no. So alanti chaala vishayalu ila nerpistaru. So I really that is what think is that alantidi adi పిల్లలకి ఆ ఇంపార్టెన్స్ ఒక్కొక్క ఎలా పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తారు, ఒక సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలి, అలాంటి విషయంలో కూడా ఇంకా కొంచెం గమనం వాట్ యు కాల్ ఫర్ గమనం అంటే యూ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్. నాకు మలయాళం, తమిళ, తెలుగు అన్ని కలిపి ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. ఎంత క్యూట్ గా ఉంటుందంటే మీరు ఇదా అదా అంటే కరెక్ట్ చేయబుద్ధి కాదు, అదే ఎంతో అందంగా ఉంటుంది. అయ్యో అది ఇట్లా బుగ్గలు ఇలా 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 లాగేయాలని. అయ్యో కాదు. సో సో ఇప్పుడు ఇటువంటి టాపిక్స్ అన్ని కనుక స్కూల్ అవర్స్, పోనీ స్కూల్లోనే 9 to 4 అయితే 3 to 4 అట్లీస్ట్ పిల్లలకి ఆ పర్టికులర్ 1 hour ఇటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తే గనక చాలా బాగుంటుంది అనేది. హాలిడేస్ లో ఇప్పుడు స్కూల్ క్లోజ్ అవుతుంది కదా, ఎగ్జామ్ తర్వాత క్లోజ్ అవుతున్న టైంలో 1 వీక్ చాలు. 1 వీక్ ఇలా చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లాంటి ఏదైనా ఒక సెంటర్ లో ఇలాగే క్లాస్ పెట్టేసి వీల్ గెట్ గుడ్ ఫ్రెండ్షిప్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి సెలెక్టెడ్ కిడ్స్ కమ్ దేర్. కరెక్ట్. అలాగే నాకు తెలిసి పర్టికులర్గా వీక్లీ వన్స్ అయినా సరే అట్లీస్ట్ ఈ గ్రూప్స్, కిటీ పార్టీలు అంటారు, అది ఇది రకరకాల సందర్భాల్లో అందరూ కలుస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఈ కొంచెం యునో ఈ కైండ్నెస్ గురించి కానీ, అసలు మనం ఎవరికైనా సహాయపడగలిగే ఇటువంటి టాపిక్స్ కూడా. కిటీ పార్టీ అంటే గాసిప్ పార్టీ అవ్వకూడదు, సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పార్టీ అవ్వాలి కిటీ పార్టీ. కరెక్ట్. ఎందుకంటే సమాజంలో ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. అండ్ ఆడవాళ్ళు నిజంగా తలుచుకుంటే అంటే మనం శక్తిమూర్తులతో సమానం కదా. ఫిజికల్గా కొంచెం ప్రాబబ్లీ వీఆర్ వెరీ సెన్సిటివ్, బట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు మైండ్, మనం ఆలోచించే తీరు, వీ కెన్ హ్యాండిల్ 4 things at a time. అంత స్ట్రాంగ్ పవర్, ఆ విల్ పవర్ కానీ, అంత ఫోకస్ కానీ, అంత డెడికేషన్ కానీ జనరల్గానే సహజంగానే మనకి ఆడవాళ్ళగా మనకు అబ్బింది. యాజ్ యూ సెడ్, కిటీ పార్టీస్ కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు అర్థవంతంగా అంటే నో అదేదో మనం కామెంట్ చేయటం అని కాదు, జనరలీ కొన్ని ఇటువంటి విషయాలకు కూడా మనం టైం కేటాయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చాలా మందికి హెల్ప్ చేయటం అలాంటి చేస్తున్నారు. నాకు తెలిసిన వరకు చాలా గుడ్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. వెరీ ట్రూ. సోషల్ మీడియా కూడా మంచి విషయం షేర్ చేయడానికి యూజ్ చేయాలి. తప్పు న్యూస్ స్ప్రెడ్ చేయడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అలాంటిది అది మాత్రం కాదు. ఏదైనా అది నిజమో, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, nobody thinks about it and they'll start writing their own opinion about maybe a person.
హీ మే బి a జూనియర్ ఆర్ సీనియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అదన్నీ కొంచెం హర్ట్ అవుతుంది కదా. బేసికలీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ జడ్జిలు అయిపోతున్నారు. సడన్లీ మీడియా అంటే చేతిలో పెన్ ఉంది అంటే, లేకపోతే మన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, రకరకాల టైటిల్స్, లోపలికి వెళ్తే ఏమీ ఉండదు. బట్ ఆ టైటిల్ మాత్రం జనాలందరినీ నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. మీకు తెలుసా అతను ఈ వాయిస్ లో, కరెక్ట్. బికాస్ ఆఫ్ ద టైటిల్స్ జనాలు అట్రాక్ట్ అవ్వటం, లోపలికి వెళ్ళి క్లిక్ చేసి చూస్తారు. ఆ క్యూరియాసిటీ జనాలకు కూడా ఉంది, లేదని కాదు. నా గురించి కూడా ఒకటి వచ్చింది. ఏంటది? నా గురించి ఒకటి వచ్చింది. బయట తెలియలేని ఒక వాట్ యు కాల్ ఫర్ ఇల్నెస్, నోయ్ అంటే వాట్ యు కాల్ ఇన్ నోయ్ మీన్స్ ఇల్నెస్. యా, చిత్ర గారికి ఉన్న బయటకి సీక్రెట్ ఇల్నెస్ అలా. నేను కూడా అది ఏంటి నాకే తెలియదు ఏంటని నేను కూడా క్లిక్ చేసి చూస్తాను. అది ఎలాగే అయితే ఏంటంటే ఓసిడి. రామచంద్ర, అది టెన్షన్ అయిపోయింది. నాకేం తెలియదే, ఇలా వెళ్ళి చూసాను. అది చూసారా మీరు కూడా? చూసారా? సో వాటి పర్పస్ ఏమైంది లిటరల్లీ, మీరే వెళ్ళి చూసారు. ఈ ఇంటర్వ్యూ ఎవరో నాకు పంపించారు, ఇలా చూసారా మీ గురించి. నాకే అది ఏంటి, అది ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆ టైటిల్ పెట్టిన వాడు ఎవడో ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తే, అరే వా అయిపోయిందిరా, జీవితం ధన్యం అయిపోయింది అనుకుంటాడు, గ్యారంటీ. సో I don't know. So Akka, ఈ pandemic time, whatever it may be, we are going through, this is a real surprise మన జీవితాలన్నిటికీ. దీన్ని క్రాస్ చేయడానికి మీరిచ్చే సలహా ఏంటి? We have to take precautions because I was told that there are almost 57 viruses around the world where there is no medicine or no vaccine. So anytime any one virus can attack us again. So basic cleanliness, we have to start practicing our basic cleanliness first of all. Public places లో స్పిచ్ చేయడం అలాంటిదన్నీ ఇప్పుడే మానేసేయాలి. మనం ఇంకొక కంట్రీ వెళ్తే మనం ఎంత డిసిప్లిన్ ఎంత బాగా చూసుకున్నామో అలాగే మన ఊర్లో కూడా అలా చేయాలి. అది ఫస్ట్. తర్వాత వైట్ కాలర్ జాబ్ మాత్రం చేస్తాను అని ఉంటే జీవితం ఎలాగా అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫేస్ ఎలా సిచ్యువేషన్ వస్తే కూడా మనం బతకాలి. లైఫ్ షుడ్ గో ఆన్. సో వీ హ్యావ్ టు సీ అదర్ ఆప్షన్స్ ఆల్సో ఫర్ ద టైమ్ బీయింగ్, ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వాళ్ళు స్కూల్స్ అంటే ట్యూషన్స్, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఇలాంటి మ్యూజిక్ షాప్స్ స్టార్ట్ చేశారు. వెజిటబుల్స్ జ్యూస్ షాప్ అలాంటిది కూడా సైడ్ బిజినెస్ గా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అయితే ప్రోగ్రామ్స్ లేదంటే ఒక సోషల్ డిస్టెన్సింగ్ లో ఎంత మందికి ప్రోగ్రామ్ చేస్తారు? నో, ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ డూ దాట్ బికాస్ టికెట్స్ వాళ్ళకి టికెట్స్ అందరూ ఎవ్రీబడి షుడ్ బై, యూనో. సో ఇలాంటి టైంలో అది కష్టం అవుతుంది. సో కొంచెం ఇది వ్యాక్సిన్ వచ్చే వరకు తప్పకుండా కాన్సర్ట్స్ ఏం పెద్దగా అవుట్డోర్ కాన్సర్ట్స్ ఏం ఉండదు. సో ఇలాంటిది ఏదైనా ట్రై చేసుకోవాలి. వీ హ్యావ్ టు లివ్, నో అదర్ వే. నేను ఇది మాత్రమే నేను చేస్తానని ఇఫ్ యూ థింక్ లైక్ దట్ యూ కాంట్ లివ్. నో, that is very, very true. Very well said. And World Kindness Day 13th November. akka meer iche message enti? Kindness is romba it's the most important oka nature human being undali. Kindness undali. ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి ఏదైనా కొంచెం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన టైంలో ఏదైనా చేసుకోవాలి. అన్ని షేర్ చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తర్వాత ఏం చెప్పాలో తెలీదు. అంటే ఏం చెప్పాలో తెలియదు, అది కూడా చెప్పేసారు. మీకు వీలైన వరకు హెల్ప్ చేయాలి అంతే.
వీలైనంత వరకు హెల్ప్ చేయాలి. కరెక్ట్. అంటే మన పరిధిలో మన లిమిటేషన్స్ కూడా గమనించుకొని మనం ఎంతవరకు అయితే అంతవరకు. నాట్ నెసెసరీలీ ఇది ఏదో డబ్బు పరంగానే సహాయం చేస్తే సహాయం చేసినట్టు కాదు. ఒక మాట సహాయం చేయొచ్చు. ఎవరినన్నా పోనీ ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే అయితే ఐ నో అంటే మీరు కూడా అదే డిప్రెషన్ కౌన్సిలింగ్ స్టేట్‌లో చేయొచ్చు. ఉన్నారు. నేను కూడా ఆ డిప్రెషన్ స్టేట్‌లో చాలా సార్లు ఉన్నాను. నాకు కౌన్సిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్‌లీ. వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం. అంతే కదా మనకి. సో అలా మాట సాయం చేయొచ్చు. ఎవరికన్నా కౌన్సిలింగ్ చేయాలంటే కౌన్సిలింగ్ చేయొచ్చు. పుస్తకాలు కింద పడితే తీసి ఇవ్వడం కూడా సహాయమే. పళ్ళు తెచ్చిపెట్టడం కూడా సహాయమే. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో కావాల్సిందల్లా ఏంటంటే కైండ్ హార్ట్. నాట్ జస్ట్ దట్ మనం వరల్డ్ కైండ్నెస్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కైండ్నెస్ గురించి ఎక్కువ ఎన్హాన్స్ చేస్తున్నట్టు కాదు. బట్ బేసికలీ ఈ క్వాలిటీస్ ఉంటే మనిషిగా మనకి అట్లీస్ట్ మన జీవితానికి ఒక అర్థం, ఒక మీనింగ్ ఉంటుంది. ఇస్ వాట్ సమ్అప్ చేసి ఇవన్నీ మీ మాటలు, బై ద వే, నా మాటలు కాదు. ఇంత చెప్పాలనుకున్నారు నాకు తెలుసు. అది కాదు, మీరే ఇప్పుడు ఈ టచ్ లైఫ్ ఫౌండేషన్ అంబాసిడర్. సో ఒక్క నిమిషం నువ్వే కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్, నువ్వే టచ్ లైఫ్ ఫౌండేషన్ అంబాసిడర్, సో యూ హ్యావ్ టు టాక్ మోర్ అబౌట్ కైండ్నెస్. Thank you so much. I feel honored. This is an honor to me. Being part of this family and Touch a Life Foundation brand ambassador ga undatam anedi, I feel it's an honor. And prati amsillonu akka nenu, even if I'm going out, eppudaithe idi nenu take up chesi I'm part of this family, I started na perception towards my fellow humans kani lekapothe day to day work lo the way I'm treating people, I started knowing things. అంటే డౌన్ డీప్ దేర్ ఏదో ఒక ప్రతి చోట ఎక్కడైనా సరే నాకు తోచినంత నేను ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయం రోజు రోజుకి పెరగటం చూసి నాలో ఇంత చేంజ్ వస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఆ చేంజ్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ you'll become a better human being. Exactly. See, I'm knowing myself. డే బై డే నాలో మార్పు కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే భాగ్యం దొరికింది. Always we'll concentrate in our own family only, no? Exactly. We don't go outside. ఆ థింకింగ్ రావడానికి మనకి ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి. డెఫినెట్లీ. సో డే టు డే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలే మనం నేర్చుకుంటూ వెళ్ళచ్చు. సో for a better society and to be a better human being, I just started even baby steps with your best wishes and blessings, and thank you so much. ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను కూడా పార్ట్ అవుతాను మీకు. అయ్యో, అంతకంటేనా మీరు మాట పంచుకోవటంతో పాటు సహాయం చేస్తాను అన్న విషయంలో కూడా యు ఆర్ దేర్ అన్నది చాలు మాకు నిజంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ టైమ్. We are eagerly waiting for the digital concert. Question paper leak చేయరు కాబట్టి ఏం పాటలు పాడారు ప్లీజ్ చెప్పరా? మేము అడగను, ఇది ఎందుకంటే నాకు కూడా సస్పెన్స్. ప్లీజ్ ఒక్క పాట చెప్పండి. సో నేను ప్రేక్షకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఈ కాన్సర్ట్ చూస్తే టచ్ లైఫ్ ఫౌండేషన్ కి ఆల్వేస్ అది ఇంకా పాపులర్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి క్యాన్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫౌండేషన్. మీ హెల్ప్ కూడా దీంట్లో ఉంటుంది అని. సో ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ మై కాన్సర్ట్. వాళ్ళ డిబేట్స్ అన్ని ఉంటుంది కదా, డిబేట్స్ అన్ని టచ్ లైఫ్ గురించి ఇంకా ఎక్కువ తెలియాలంటే ఆ డిబేట్ కూడా చూసుకోవాలి. సో అందుకే రిజిస్టర్ చేయండి అందరూ. We have panel discussions. Shailija Kiran garu, Ramadevi garu and eminent personalities వాళ్ళందరూ కూడిన ఒక ప్యానెల్ తో విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ సొసైటీలో ఇటువంటి మంచి మంచి టాపిక్స్ మీద బోలెడన్ని డిస్కషన్స్ జరిగాయి. అండ్ పీపుల్ షుడ్ నో, మనకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. అండ్
and your singing makes a huge difference, of course. it మీ కాన్సర్ట్ చూడటానికి ఎంత ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారో, అలాగే ప్రపంచంలో ఎంతమంది నీడీ పీపుల్ ఉన్నారో, ఎంతమంది నిజంగా అవసరంలో ఉన్నారో, మన పరిధిలో ఇందాక మేడం చెప్పినట్టే మన పరిధిలో మనం ఎంతవరకు సహాయం చేయగల కెపాసిటీ అందరిలోనూ ఉంటుంది. మనం ఎంతవరకు స్ట్రెచ్ చేసుకోగలము, రకరకాల టాపిక్స్ మీద డిస్కషన్స్ జరుగుతాయి. కాబట్టి ఎలాగూ చిత్ర గారి మాటల్లో విన్నారు మీరు. దయచేసి ప్లీజ్ రిజిస్టర్ touchalife.orgకి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా తెలుస్తుంది. ప్లీజ్ రిజిస్టర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ ద కాన్సర్ట్. నేను ఎవరిని చెప్పడానికి, యూ విల్ ఎంజాయ్ ద కాన్సర్ట్. ఏంటి, ఇట్ విల్ బి another lifetime memory for all of us. I know that. Thanks for accepting the invitation. Tamil and Telugu. Exactly. Tamil and Telugu. You're the only Not only singer Telugu, after there Balu are garu. few Tamil also. బాలు గారి తర్వాత we look up to you. సౌత్ ఇండియా అంతా రిప్రజెంట్ చేస్తే నిజంగా అక్క, నిజంగా మొన్నటి వరకు ఆయన కంపారిజన్ లేదు. మనందరినీ చేపట్టుకొని నడిపించుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు we look up to you and then please hold our hands, please don't leave us. And we are like, ఏం చేయాలో, ఎక్కడ ఉన్నామో ఏం అర్థం కాకుండా ఉంది. ఐఎమ్ ష్యూర్ మీ గైడెన్స్లో అండ్ మీ రిప్రజెంటేషన్లో సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మీ పాటలో నడుస్తాము. We will happily follow you. We always love you. And thank you so much for giving us. Thank you. Thank you. Thank you so much for giving us this opportunity. Okay. Thank you. My best wishes to Touch a Life Foundation. You have to do lot more and more kindness for the world, for the entire people in the world. So whatever possible, please do. My support is always there for you. That is enough for us. Thanks, Akka. Thank you. ఉమ్మడిలో గిట సయోధ్యగా, నిమ్మ కూరువో అయోధ్యగా, కమ్మని పాల మనసులు పెంచిన కొమ్మకు పూలు పండగా. రామ రామ రామన్న కథ, తెలుగు జాతి తలచే కథ. రామ రామ రామన్న కథ, విని మురిసిపోని మనసుంటదా. రామ రామ రామన్న కథ, తెలుగు జాతి తలచే కథ. రామ రామ రామన్న కథ, విని మురిసిపోని మనసుంటదా.